నమస్కారం ఫ్రెండ్స్, నేను జగదీశ్వరన్. చట్టంలో చూడండి, చట్టాన్ని పోలీసులు వారికి అనుకూలంగా మార్చకండి. ఎవరికి న్యాయం జరగాలి వాళ్ళకే న్యాయం జరగాలి. ఎవరికి అన్యాయం జరిగింది, కేసు పెట్టిన వ్యక్తులు ఎవరు, ఎలా విచారణ చేయాలి, దానికి రాజ్యాంగం ఏం చెప్తుంది అని కీ స్టడీ చేసి ఆ విధంగా న్యాయం చేయండి. ముఖ్యంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం ఎక్కడ చూసినా ఈ చట్టం మాత్రం సరిగా పర్ఫెక్ట్గా అమలు కావట్లేదు. గతంలో పోలీసులు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నారు అని పరిశీలిస్తే వార్త వచ్చింది కాబట్టి నేను చదువుతున్నా. చూడండి, పోలీసు అధికారి అక్రమాల దారి. చూడండి, పోలీసు అధికారి అక్రమాల దారి. స్నేహపూర్వక పోలీసింగ్ ప్రజలకు మరింత చేరువ కావాలన్న పోలీస్ శాఖలో కొందరు అధికారుల తీరు శాఖకు మచ్చ తెచ్చేస్తుంది. అక్రమాలను అడ్డుకోవాల్సిన వారే అక్రమార్కులకు పత్తాసు పలుకుతుండడం ఆందోళన కలిగిస్తారు. ఇది జగమిన్న నిజమైన సమస్య. ఒక సామాన్యమైన వ్యక్తికి పోలీస్ స్టేషన్లో న్యాయం జరగాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒక సామాన్యమైన వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్లు చేయరు. రేపురా ఎల్లుండ్రా అని చెప్తారు. గంటలు స్టేషన్లో నిలబెడతారు. రాత్రి వరకు స్టేషన్లో నిలబెడతారు. మొన్న ఏమైంది, లాక్ ఆఫ్ డెత్ విషయంలో 9 మంది పోలీసులకు ఉరి శిక్ష నమోదైంది. అవునా కదా? పోలీసులు ఇంకనైనా వారి పద్ధతులు మార్చుకోండి. ఇది భారత రాజ్యాంగం, అందరు తెలుసు. ఈ రాజ్యాంగం ఏం చెప్తుంది, ఈ రాజ్యాంగంలో ఎలాంటి చట్టాలు ఉన్నాయి అని బాగా పరిశీలించండి. అంతేగాని చట్టాన్ని మీ చేతిలో తీసుకొని మీరు ఇష్టం ఉన్నట్టు ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది అన్యాయం, ఏది న్యాయం. ఫిర్యాదు చేసిన వ్యక్తి నిజంగా నీతిగా న్యాయంగానే ఫిర్యాదు చేసినా, సామాజిక వివక్షకు గురవుతున్నది ఎవరు, ఫిర్యాదు చేస్తున్నది ఎవరు, ఏం జరిగిందని కీ స్టడీ చేయాలి. అలా స్టడీ చేయకుండా వెంటనే ఒక వ్యక్తి వేస్తాడు, ఫిర్యాదు చేస్తాడు, వెంటనే కేసులు బనాయిస్తాడు, ఎంతో డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బులు మీరు తింటారు. తినేసి ఏం చేస్తారు, నిజమైన వ్యక్తికి అన్యాయం చేస్తారు, బాగా డబ్బులున్న వ్యక్తికి న్యాయం చేస్తారు. గతంలో పోలీసులు ఎట్లా చేశారు దీంట్లో ఉన్నది మీకు. తాజాగా తిర్యాని మండల ఎస్ఐ వెంకటేష్ సస్పెన్షన్కి గురైనట్టు తెలుస్తుంది. మట్కా ఆడుతున్న ఓ వ్యక్తితో సంబంధాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలినట్టు విశ్వసనీయ సమాచారం. సదరు వ్యక్తి చరవాణిని పోలీసులు పరిశీలించగా ఎస్ఐతో మాట్లాడిన కాల్స్, డబ్బుల చెల్లింపుల వివరాలు, పోలీసులు వస్తున్న సమాచారాన్ని ముందస్తుగా తెలియజేయడం వంటివి గురించి తెలిసింది. సస్పెన్షన్ విషయంలో న్యూస్ టుడే ఎస్పీ నిశికా పంత్ను చరవాణిని సంప్రదించగా అది వాస్తవమని, కానీ కారణాలు తెలియవని చెప్పడం గమనార్హం. గతంలో నకిలీ విత్తనాల వ్యాపారంతోనూ ఆయనకు సంబంధాలు ఉన్నట్టు సమాచారం. ఇటీవల తిర్యాని మండలంలో పశువుల అక్రమ రవాణా చేస్తున్న వారిని పట్టుకొని ఎంతో కొంత తీసుకొని వదిలిపెట్టినట్టు తెలిసింది. ఇది ఎస్ఐల పనితీరు, ఇది పోలీసుల పనితీరు, ఇది కానిస్టేబుల్ పనితీరు. అందరూ అనట్లే అంటే పోలీస్ వ్యవస్థకు పూర్తిగా చెడు మాత్రం తీసుకొస్తాం. వాళ్ళు నిజంగా పోలీస్ వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తే సామాన్య ప్రజలకు న్యాయం జరగాలి. డబ్బులు తీసుకొని అమ్ముడు పోయి పోలీసులు పనిచేస్తే ఇవో గిట్లనే అవుతాయి. ఆయన అక్రమ రవాణాగా చేస్తున్న పశువుల్ని వదిలిపెట్టుకోవడం, ప్రతిసారి డబ్బులు తీసుకోవడం వదిలిపెట్టడం, డబ్బులు తీసుకోవడం వదిలిపెట్టడం. మట్టుగా ఆడుతున్న వారితో సంబంధాలు అట. వాళ్ళ సమాచారం మొత్తం ఫోన్లో రికార్డ్ అయింది. అది ఎస్పీ నిఖితా పంత్ గారు వినిపిస్తే అది నిజమని తేలిందట. ఆయన సస్పెండ్ కాదు, ఆయన డిస్మిస్ చేయాలి, వాళ్ళ హాస్టల్ని సీజ్ చేయాలి. మరికొన్ని ఘటనలు. కాగజ్ నగర్ మండలంలోని ఓ గ్రామంలో 2024 ఆగస్టులో హత్య జరిగిందట. ఈ కేసులో రూపాయలు 6 లక్షల వరకు చేతులు మారినట్లు అప్పట్లో ప్రచారం సాగింది. దీంతో ఆ కేసు అనుమానాస్పద మృతిగా అప్పటి ఎస్ఐ కేసు నమోదు చేశారు. ఇది హత్య అని ఓ వ్యక్తి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వారం తర్వాత ఖననం చేసిన మృతదేహానికి మరోసారి పోస్ట్ మార్టం నిర్వహించారు. రిపోర్ట్లో హత్యగా తేలడంతో మహిళా ఎస్ఐ, ఏఎస్ఐ, రైటర్ సస్పెండ్ అయినారు. ఇప్పుడు ఏం చెప్తారు మరి? రిపోర్ట్లో ఏం తెలియంది?
ఆల్రెడీ ఖననం చేసిన తర్వాత మళ్ళీ ఆ శవానికి మళ్ళీ పరీక్షలు చేస్తే అప్పుడు బయటపడిన నిజాలు ఏంటంటే అది హత్యనే. రిపోర్ట్లో హత్య దినంలో మహిళా ఎస్ఐ అట, ఏఎస్ఐ, రైటర్ ముగ్గురు సస్పెండ్ అయినట. కొంచెమైనా చిత్తశుద్ధి ఉంటే, కడుపుకు అన్నం తింటే, సిగ్గు శరం ఉంటే ఏం చేయాలి? ఇలాంటి అధికారులను సస్పెండ్ చేయాలి, డిస్మిస్ చేయాలి, పదవులు తొలగించాలి. ఇలాంటి వారి వల్ల ఈ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న నిజమైన ఎస్ఐలకు, నిజమైన సిఐలకు, నిజమైన కానిస్టేబుల్కు మొత్తం బ్యాడ్ నేమ్ వస్తుంది. నేను కూడా కొన్ని దృష్టిని తీసుకొస్తా. అదే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 7 మండలంలో ఉన్న ఎస్ఐల పనితీరు ఎట్టున్నది, సిఐల పనితీరు ఎట్టున్నది అని నేను చెప్తా బరాబర్. కాబట్టి వాళ్ళపై చర్యలు తీసుకోండి. ఎస్పీ గారికి సూరనొట్టి వ్యాధులను లేఖ రాస్తాం బరాబర్. ఎవరికి న్యాయం చేస్తారు, ఎవరికి న్యాయం చేస్తే వాళ్ళ పనితీరు ఇలా ఉందని చెప్తాం. ఆ పని చేయాలి ముందు. ఎందుకంటే అన్యాయం ఎవరికి జరుగుతుంది? ఇట్లా నిజమైన వ్యక్తులకు అన్యాయం జరుగుతుంది, అన్యాయస్తులకు న్యాయం జరుగుతుంది. ఇప్పటి జరుగుతుంది. కానీ దొరికిన వాళ్ళు దొంగలైతాం, దొరకని వాళ్ళు దొరలైతాం. జిల్లా కేంద్రంలో 2024 ఏప్రిల్లో ఓ కేసులో స్టేషన్ బెయిల్ కోసం ఓ మహిళా ఎస్ఐ రూపాయలు 25,000 లంచం తీసుకుంటూ అనీషా అధికారులు చిక్కారు. 20,000 వీళ్ళకి జీతాలు సరిపోవు, వీళ్ళకి విధానం సరిపో, వీళ్ళకి విధానం బరాబర్ లేదు. ప్రభుత్వం నుంచే జీతాలు రాయకులు సరిపోవు. ఒక ప్రభుత్వ కారు ఉంటుంది, దాంట్లో పెట్రోల్ వేసుకోవాలి, ఇష్టం వాడు తిరగాలి, లంచాలు తీసుకోవాలి, పాపం గడుపుకోవాలి, వాళ్ళ కుటుంబాన్ని పెంచుకోవాలి. ఇదేనా తతాంగం? ఫిర్యాదులో గతంలో పోలీస్ స్టేషన్కు వచ్చే గిరిజన నుంచి అప్పటి ఎస్ఐ కేసుల నుంచి తప్పించేందుకు డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంత గిరిజనుల దగ్గర, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల దగ్గర, పేద ప్రజల దగ్గర, అణగారిన వర్గాల దగ్గర ఈ ఎస్ఐ దోచుకుంటారు. అదే రాజకీయ నాయకుల దగ్గర, అదే రెడ్ల దగ్గరనో, అదే విరమల దగ్గరనో, ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోరు, ఉచ్చపడుతుంది వాళ్ళకు. అదే గిరిజనులు, అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, సామాన్య పౌరులు, అణగారిన వర్గాలకు చెందిన పౌరులు ఎస్ఐ దగ్గర వెళ్తే సార్ 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 చెప్పండి సార్, వాడు 10 సార్లు ఫోన్ చేయాలి, పిలవాలి. ఎస్సీఐ 10 సార్లు ఫోన్ చేయాలి. వీళ్ళు వెళ్తారు, నిలబడతారు, గంటలు గంటలు తిప్పుకోవాలి, వీళ్ళ దగ్గర డబ్బులు దొబ్బి తినాలి. ఏం తమాషా లేదు. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి. పిచ్చి పిచ్చి నాటకాలు అడద్దు. ఏమన్నా ఈ చట్టాన్ని మీరు చేతిలో తీసుకోవద్దు. చట్టం ఏం చెప్తుంది అదే చేయాలి. మీరు పోలీస్ అధికారి ఫోన్ చేసినాను, పైనుండి వస్తున్నాడని చెప్పేసి, రాజకీయ నాయకులు ఫోన్ చేసిందని చెప్పేసి అవినీతి పట్టి కొమ్ము వాయకూడదు. సిగ్గు శరం అనుకోవాలి ఇలాంటి విషయాలు. గతంలో చింతలమానిపల్లి మండలంలో పనిచేసిన ఓ కానిస్టేబుల్ మహిళల అక్రమ రవాణా కేసులో డిస్మిస్ అయ్యారు. మహిళల అక్రమ రవాణాట ఏం కానిస్టేబుల్ ఇది? ఎంత ఎంత రోత మాటలు, ఎంత గలీజీ గలీజీ. ఇంత పోలీసులు గిదా చేయాల్సింది. దయచేసి నేను హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎస్పీ గారికి నేను ఒక లేఖ రాస్తాను. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోలీసుల పనితీరు ఎట్లున్నదని డీసీపీ గారికి కూడా రాస్తాను. శివధర్ రెడ్డి పనితీరు పద్ధతి లేదు, మార్చుకోవాలి. ఏది వాస్తవం ఏది నిజం. గతంలో నేను కూడా ప్రశ్నిస్తే నా మీద కేసులు. ఎవడో ముక్కు తెలియని వ్యక్తి ఫిర్యాదు చేస్తే వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు పోలీసులు. ఏం తమాషాలా? ఎట్లా చేస్తారు మీరు? కేసులు నమోదు చేస్తారు అంటే కేసులు ఆ చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటారా? ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోరా? ఎవరో గుర్తులేని వ్యక్తులు ఫిర్యాదు చేస్తారు, వెంటనే కేసులు బనాయిస్తారా? మీరు 100 మంది మీద కేసు పెడతారా మీరు? నేను ఎమ్మెల్యే మీద ఫిర్యాదు చేసిన, మీరు కేసు పెట్టినా? కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సిరిపూర్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే పాల్వాయి మీద కేసు పెట్టినా. అది నిజంగా ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేసినా? ఎందుకు చేయలేదు అంటే ఆయన తరపున ఒక వ్యక్తి పెడితే నా మీద ఎఫ్ఐఆర్ చేసిన, నా మీద దుర్గం ప్రవీణ్ మీద. మరి ఇప్పుడు నేను పెడితే మీరు చేసినా? ఎందుకు చేయలే? నేను తమాషాలా? చేయాలి కదా మరి. ఇదా పోలీసుల పనితీరు? ఇదేనా మీ రాజ్యం? ఇదేనా చట్టం? అంటే భయపడాలా? గాజులు వేసుకున్నావా? ఇయా మీ పోలీసుల కథలు గిట్లున్నాయి. మారాలి, కొంచెం మార్పు చెందాలి. నేను బరాబర్ లేఖ రాస్తాను డీజీపీ గారికి. నేను వెళ్ళి ఫిర్యాదు చేస్తాను. ఏ మండలంలో ఏ ఎస్ఐ ఎంత దోచుకుంటాడు, ఏ మండలంలో ఏ సిఐ ఎట్లా తీసుకెళ్తాడు, ఎట్లా డబ్బులు ముడితే వాళ్ళకు మొత్తం లిస్ట్ విత్ ఎవిడెన్స్తో పాటు నేను వెళ్ళి బరాబర్ ఫిర్యాదు చేస్తాను. నిజంగా మంచిగా పనిచేసే ఎస్ఐ సెల్యూట్. మంచిగా పని చేయాలి. మంచిగా పని చేస్తే మిమ్మల్ని నమ్ముకునే జనాలు ఉంటారు కదా, రాజకీయ నాయకులతో న్యాయం జరగాలనుకుందాం. మిమ్మల్ని నమ్ముకొని మీ స్టేషన్ కలిసినప్పుడు ఫస్టే వాళ్ళ డబ్బులు ఉండదు. ఫస్టే వాళ్ళు పీడిత వర్గాలు
అన్యాయానికి గురైన సమాజం వాళ్ళు మీ దగ్గర వచ్చి వాళ్ళకి న్యాయం చేయాలి, కూర్చోబెట్టాలి, వాళ్ళని చాయ్ బిస్కెట్ తినిపించాలి, ఏందమ్మా ఎట్లా అన్యాయం జరిగిందమ్మా ఎవరు ఇస్తున్నామని చెప్పాలి, అడిగి వెళ్ళేసి వాళ్ళకి న్యాయం చేయాలి. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు తినడం ఏంటి గతంలో? ఇప్పుడు అట్లా జరగట్లేదా? బాధితులు ఖచ్చితంగా సూర్యనాటిని అప్రోచ్ కావండి. ఏ ఎస్ఐకో సిఐకో భయపడాల్సిన అవసరం లేదు. మీరు అప్రోచ్ అయితే, మీరు కాల్ చేస్తే మీ సమస్యకు పరిష్కారం నేను తీసుకొస్తా. దాని నోట్ వెంటనే ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా సూర్యనాటి టీవీకి దృష్టి తీసుకురండి. మీకు అన్యాయం జరిగితే న్యాయ దిశగానే ఫైట్ చేస్తాను. ఇప్పటికీ ఏ అధికారికి భయపడకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.